ఎందుకు ప్రేమించాలండి శత్రువుని? ఆ మాట టక్కమని చెప్పాలి, మీరు పట్టుకోవట్లేదు. మీరు దేవుని కుమారులై యుండునట్లు ఉన్నారు కాదండి. మీరు నిజముగా దేవుని కుమారులుగా ఉండాలనుకుంటే మీ శత్రువుని ప్రేమించండి. నాకు దేవుడు కుమారు అక్కలద్దండి, నాకు అపవాది కుమారుడిగా ఉంటే నాకు చాలు అనుకుంటే ద్వేషించండి. సింపుల్ మెథడ్. ఇక్కడ ఉండాలి అనుకుంటే శత్రువుని ప్రేమించాలి. తెచ్చుకోండి ఒకసారి. ఎవడో ఉంటారు కదా మీ శత్రువు, ఎక్కడో ఉంటాడు ఒకడు, లేకుండా అయితే ఉండరు. కానీ మీరు అనుకుంటున్న శత్రువు నిజంగా అతను మీకు శత్రువు కాదు, ఆ కుటుంబం మీకు శత్రువు కాదు. కానీ మీరు అనుకుంటున్నారు, ఓకే అనుకోండి, వాళ్ళైతే మీకు శత్రువుడు కాదు. అపవాదే మన శత్రువు. ఒక్కడే ఒక శత్రువు మనిషికి, అపవాది. మిత్రుడు యేసు, అంతే. ఇప్పుడు మీరు అనుకుంటున్న శత్రువు ఉన్నాడు కదా, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ వ్యక్తిని గుర్తు చేసుకుని చిన్న చిరునవ్వు నవ్వు, చిన్న నవ్వు, పెద్ద నవ్వు వద్దులే. ఆ వ్యక్తి నీకు ఇంతవరకు గుర్తొచ్చినప్పుడు నీకు అన్నావు కదా, ఇప్పుడు జస్ట్ ఆ వ్యక్తి గుర్తురాగానే చిన్న నవ్వు అని తెచ్చుకో, నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. ఆ ప్రేమ నీకు నీ శత్రువు మీద వస్తే, నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను, మీరు అనుకుంటున్న శత్రువు మీద మీకు ఆ ప్రేమ వస్తే మీరు దేవుని కుమారులు అవుతారు. చిన్నక్కడి చిరునవ్వు రావాలి, ప్రేమగా వాళ్ళతో నీకు దగ్గరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్క ఛానల్ అయిపోయింది, వదిన ఛానల్ అయిపోయింది, అన్నయ్య ఛానల్ అయిపోయింది, తమ్ముడు ఛానల్ అయిపోయిందిరా, ఎందుకో ఈ రోజు వెళ్ళాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, మీ దగ్గర కూర్చోవాలనిపించింది అని ఆ సంభాషణ మీరు చెయ్యండి, దేవుని కుమారులు అవుతారు. ఆ హాయి వేరండి. నిజంగా అది గనక చేస్తే అపవాది నెత్తి మీద నిప్పులు కుప్పబోసినట్టుగానే మన పని అదవుతుందండి.